హలో హాయ్ ఫ్రెండ్స్. ఇదైతే ఈరోజు ఈవినింగ్ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో మినీ వ్లాగ్ అనమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒకటి స్నాక్స్ అంటారనేసి ఇంట్లో తోటకూర ఉంది. ఈ తోటకూర ఏంటో కర్రీ వండినా పప్పు వండినా అదొక రకమైన స్మెల్ వస్తుంది. అట్లా ఎవరు తినటానికి ఇష్టపట్టలేదు. ఓకే, ఒకసారి ఇట్లా ట్రై చేద్దాం కదా అనేసి ఇలా తోటకూర పకోడీ ట్రై చేస్తున్నాను. నేను శనగపిండి ఏ కప్పుతో వేసుకున్నానో ఆ కప్పుతో 2 కప్పులు తోటకూర, 1 కప్పు శనగపిండి, ఒక హాఫ్ కప్పు వరిపిండి వేసుకున్నాను అనమాట. వాటర్ వేసుకోకుండా బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కొంచెం వాటర్ చిలకరించుకొని చూసారా, నాకు కొంచెం వాటర్ ఎక్కువైపోయినాయి అనమాట. అయినా పర్వాలేదు, పకోడీ బాగానే వచ్చింది. తోటకూర డైరెక్ట్గా ఇవ్వచ్చుగా అనొచ్చు, కానీ పిల్లలు తిన్నారు. ఇంట్లో వాళ్ళు ఎవరికి ఇష్టం అవటం లేదు, ఒక రకమైన స్మెల్ వస్తుంది. అందుకని ఇలా ట్రై చేశాను అనమాట. ఇది కూడా ఒక హెల్దీ స్నాక్సే కదా అనేసి. మీ మీలో ఎంతమందికి తెలుసు ఇలా తోటకూర పకోడీ? సో టుడే అయితే మా పిల్లల ఈవినింగ్ స్నాక్స్ ఇదనమాట, మా తోటకూర పకోడీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.